ఇన్నాళ్ళకి హిందువులకి ఒక ఉచిత రైలు అయితే దొరికింది. అదే అయోధ్య, కాశీ వెళ్ళాలనుకున్నటువంటి హిందువులు నిన్న ఆదివారం రోజైతే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఈ యొక్క రైలుని ప్రారంభించి మరీ పంపించడం జరిగింది. 1500 మంది హిందువులు ఈ రైలులో ప్రయాణించే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసి, అలాగే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం కోసం వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వాలంటీర్లతో పాటు కాశీలోను, అయోధ్యలో కూడా వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ ట్రైన్ అక్కడ చేరుకోగానే అక్కడ వాలంటీర్లు వీళ్ళకి గైడ్లుగా ఉంటూ అక్కడ వసతిని ఏర్పాటు, అలాగే మిగతా సౌకర్యాలను ఏర్పాటు చేసి అక్కడ కాశీ విశ్వేశ్వరుడి దర్శనము, అలాగే అయోధ్యలో అయోధ్య రామయ్య దర్శనాన్ని కల్పించి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు అదే రైల్లో. ఒకవైపుకే 5 రోజులు సమయం పడుతుంది, మళ్ళీ తిరిగి రావడానికి 3 రోజులే ఎంతో సమయం పడుతుంది. మొత్తానికి ఇది 8 రోజుల ఒక ట్రిప్ లాగా ఏర్పాటు చేశారు. సీఎం రమేష్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మేము ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాం. ఇక ఈ రైలు సంవత్సరానికి 3 కానీ 4 సార్లు కానీ పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే భక్తుల నుండి వచ్చేటటువంటి స్పందన బట్టి. అలాగే ప్రతి ఏరియా నుంచి కూడా ఇలాంటి రైలుని ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియను కూడా మొదలు పెడతాము అని చెప్తున్నారు. ఇప్పటి వరకు హిందువులకి, అంటే హిందువులు డబ్బులు తినడమే తప్ప ₹1 అయినా సరే హిందువుల కోసం పెట్టినటువంటిది లేదని మనం చాలా ఆవేదన చెందాం. కాశీ కానీ అయోధ్య కానీ వెళ్ళడానికి హిందువులకి ₹1 అయినా ఇస్తున్నారా? హిందువుల డబ్బు ఉపయోగించుకొని, ఎందుకంటే హిందువులే కదా ఈ డబ్బు వేస్తారు హుండీల్లో. నీకు చర్చిల నుంచి కానీ మసీదుల నుంచి కానీ రూపాయి రాదు, కానీ వాళ్ళకి జెరూసలేం వెళ్ళడానికి, అలాగే మక్కా మసీదు వెళ్ళడానికి రాయితీలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు మరి హిందువుల దగ్గర డబ్బులు తీసుకుని హిందువులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం, ఉచిత ప్రయాణాలు లేకపోవడం అనేది ఆందోళన చెందితే ఇప్పుడు సెంట్రల్ రైల్వే ఈ బృహత్తరమైనటువంటి పనికి పూనుకోవడం జరిగింది. 1500 మంది నిన్న ఆదివారం సాయంత్రం అనకాపల్లి నుంచి అయోధ్య వెళ్ళారు, ఇలా కాశీ మీదుగా. అయితే అయోధ్య కేవలం కాశీ, అలాగే అయోధ్యనా లేకపోతే మధ్యలో ఇంకేదైనా దర్శనీయ ప్రదేశాలు చూపిస్తారా లేదన్నది తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇది ఒక శుభ పరిణామం హిందువులకి.